వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని రాజాపూర్లో ప్రమాదవశాత్తు బావిలో పడినటువంటి 8 అడవి పందులను గ్రామస్తులు పైకి తీసి వాటిని చంపి మాంసాన్ని పంచుకున్నారు. ఈ సంఘటన సంచలనంగానూ మారింది. కాగా ఆ గ్రామ పాలకవర్గ అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో అందులో గ్రామ పాలకవర్గం పాలు పంచుకున్నట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే గ్రామంలో అడవి పందులు పడ్డాయి అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. పోయి మన చాలా పడ్డాయని చూసొచ్చా బయట నుంచి అక్కడ పోలే. అంటే పడ్డాయి వాస్తవేనా? పడ్డాయి వాస్తవే, పడ్డాయి కానీ మరి ఎవరు ఉంటారు ఏంటనే మనకి ఏం తెలియదు. అంతేనా? మనకి అంటే ఎన్ని పడ్డాయి? 8 పడ్డాయి అనే చెప్తాను కానీ 8 వాళ్ళు ఏ ఊరు వచ్చారు, ఎవరు తీసుకెళ్ళారు మనకి ఏం తెలియదు. మా ఊరు చూస్తే మేమందరం కలిసి ఉండగానే అది ఎవరు ఉంటుంది ఏం చేయడం మాకైతే ఏం తెలియదు. ఊళ్ళో ఆల్రెడీ పోగులేసి అమ్ముతున్నారు. పోగులు గీలేసి అమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు పట్టుకొని పేరు కథ కోసుకొని తింటారు. ఏమైంది మా భగవంతుడికి మా తెలియదు, మాకైతే తెలియదు. అంటే ఊళ్ళో ఎక్కడ కోసినట్టు మీకు సంబంధం? మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఎవరు కోసుకున్నారు ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ పట్టేస్తుందో మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఎట్లా ఏంది అని మాకు తెలియదు మనం చెప్తాం. మీరు అలా పడ్డప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. నేను చేయలే, ఎంపీ చేసినట్టుగా మనకు తెలియదు. చేసినట్టుగా అత్తారనే అత్త రాలే, అత్త రావడానికి పొద్దునే పట్టుకొని పేరు వాళ్ళు మనకి ఏం తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.